భక్తివన్న ప్రేక్షకులకు శుభోదయం 11/8/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వాపశునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్ష విధియ సోమవారం విధియ ఉదయం 11:42 వరకు శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:05 వరకు అనంతరం పూర్వాభాద్ర నక్షత్రం వర్జం రాత్రి 9:15 నుండి 10:48 వరకు దుర్ముహూర్తాల మధ్యాహ్నం 12:30 నుండి 1:21 వరకు దుర్ముహూర్తాలు మళ్ళీ మధ్యాహ్నం 3:03 నుండి 3:53 వరకు సూర్యోదయం 5:45 సూర్యాస్తమయం 6:26 అమృత గడిల ఉదయం 8 గంటల నుండి 9:35 వరకు రాహుకాలం ఉదయం 7:30 నుండి 9 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు మధ్యాహ్నం 3:40 నుండి 4:16 వరకు శుభకాలం అతిగండ యోగం రాత్రి 12:33 గరంజి ఉదయం 11:42 వని రాత్రి 10:56 అశూన్యాసేన వ్రతం అంటారు. ఆ వ్రతం చేస్తూ ఉంటారు, చాలా మంచిది. మంచాన్ని పరుపుతోటి తరగడాల దిండులతోటి కూడా ఆ సైనాదానం చేయాలి. అశూన్యాసేన వ్రతం అని చెప్పంటారు. ఆ వ్రతం చాలా మంచిది అన్నమాట చేసుకోవడం. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి, అన్ని విధాలుగా కూడా ఈరోజు మీకు అనుకూలతలు, పుణ్యనదీ స్నానాలు, దేవాలయ దర్శనాలు, ఆనందం. వృషభ రాశి వారికి దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వచ్చుట, ధనమునకు ఇబ్బందులు. మిథున రాశి బంధుమిత్రులతో విందు వినోదాలు, అనుకోని ప్రయాణాలు ఉండే అవకాశం. కర్కాటక రాశి సోదరుల మూలికంగా లాభము, పెండింగ్ పనులు పూర్తగుట. సింహరాశి ప్రతి విషయంలో మీదే పై చేయి, శత్రువులే మిత్రులై మీకు సహకరించే అవకాశం ఉంది. కన్యారాశి ఊహించిన సమస్యలు ఎదురుగుట, ప్రతి చిన్న విషయానికి చిక్కాకులు ఉండే అవకాశం. తులారాశి ఊహించిన ధనయోగము, విదేశీ ప్రయత్నాలు, అనుకూలతలు. వృశ్చిక రాశి వారికి ధనము మంచినీళ్ళ వలె ఖర్చగుట, రుణములు చేయవలసి రావుట, రుణాల కోసం ప్రయత్నం చేసే అవకాశం ఉంది. ధనస్సు రాశి వారి సకాలంలో ధనం చేతికి అందుట, ఆనందము, వాహన వస్తు ధనలాభాలు. మకర రాశి ప్రభుత్వపరంగా సమస్యలు, కొంతమంది వ్యక్తుల వల్ల మోసపోయే అవకాశం, మధ్యవర్తిత్వాన్ని వహించకుండా ఉంటే మీకు మంచిది. కుంభరాశి మధ్యవర్తిత్వాల వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. ధన నష్టాలు, స్నేహితుల వల్ల ఇబ్బంది, కానీ సాయంత్రానికి ధనవృద్ధి కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. మీనరాశి గ్రహ ప్రభావం వల్ల ఇబ్బందులు, అనవసర ప్రయాణాలు, అనవసర ఖర్చులు, అనుకోని సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. దేవాలయ దర్శనం చేయడం వల్ల ఈరోజు మీకు అనుకూలం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేధినీపతి త్రిపదా త్రిదశాధ్యక్షో మహాశృంగో కృతాంకృతు అన్నారు. ఇందులో చక్కగా స్వామివారి నామాలు 7 విధాలైనటువంటి దివ్యనామాలు ఉన్నాయి. మహర్షి కపిలాచార్య, ఓ మహర్షి కపిలాచార్యాయ నమః అన్నారు. సిద్ధానాం కపిలో ముని అని భగవద్గీతలో చెప్పినట్లుగా నేను సిద్ధులలో కపిలముని నేనే కపిలుడను అంటాడు కృష్ణ పరమాత్మ. అటువంటి శక్తివాడు కపిలాచార్యులు వారు. ఈ నామానికి కపిలాచార్యులు విశేషమైన అట్టి మహర్షి కపిలుడు అనే భావం, మరియు ఆయన ఆచార్యుడు అనేటువంటి గురువు. ఆచార్యుడు అంటే గురువు. ఆయన వేద సాగరాన్ని మధించి సాంఖ్య సిద్ధాంతాలను స్థాపించిన విద్యావాణి కపిలాచార్యుడు. పరిశుద్ధముకు ఆత్మవిజ్ఞాన సారాంశమే సాంఖ్యము. ఋషి ప్రసూతి కపిల అని కపిలుడు ఋషి అయి అవతరించెను. అట్టి శృతివచనములు స్మరణీయముగా ఉన్న పరమాత్మయే మహర్షిగా, కపిలాచార్యుడుగా విఖ్యాతిగాంచాడు అని ఈ నామార్థంగా చెప్పారు. మిగతా విషయాలు రేపు చూద్దాం. ఈరోజు స్వస్తి.